కంప్యూటర్ అంటే ఏంటో తెలిసి చాలా రోజులైంది. ఇంటర్నెట్ విస్తరించి చాలా మందికి రోజువారీ దినచర్యగా మారిపోయింది. పెద్దవారి సంగతి సరే, స్కూల్ పిల్లలకు సైతం ఇంటర్నెట్ తో అనుబంధం ఎక్కువైంది. మరి ఇది ఎంతవరకు సేఫ్? పెళ్లి నుంచి జాబ్ కావాలన్నా, అప్పు కావాలన్నా, చివరికి ఓ ఫ్రెండ్ కావాలన్నా ఇంటర్నెట్ నే ఆశ్రయిస్తున్నారు. ఇదే ఆసరాగా చేసుకుని కొందరు స్వార్థపరులు ఇంటర్నెట్ తో ఆటలాడుకుంటున్నారు. ఇది ఆర్కుడ్ కమ్యూనిటీ. మన ప్రొఫైల్తో పాటు ఎదుటివారి ప్రొఫైల్ని ఎవరిదైనా ఇక్కడ చూసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎక్కడ ఉన్నా వాళ్ళని ఫ్రెండ్స్గా యాడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ తెలిసిన వారందరికీ సొంతంగా జీమెయిల్లోనూ యాహూలోనూ మెంబర్షిప్ ఉండటం కామన్ అయితే, ఇలాగే ఆర్కుడ్ అనే ఫ్రెండ్స్ కమ్యూనిటీ ఉంది. అందులో మన విషయాలతో పాటు మన ఫ్రెండ్స్ అందరినీ ప్రొఫైల్లో పొందుపరుచుకోవచ్చు. అంతేకాదు, మనకు అభిమానమున్న వాటిని ఎంతమంది అభిమానిస్తున్నారో తెలుసుకుని వారితో కూడా స్నేహం చేయొచ్చు. ఆర్కుడ్ ఇప్పుడు కమ్యూనిటీ మాత్రమే కాదు, మన ఫ్రెండ్ మన అభిప్రాయాలను పంచుకునే ఓ వేదిక. ఇంతవరకు బాగానే ఉంటుంది, కానీ కొంతమంది అసభ్యకరమైన కార్యక్రమాలని దీన్ని వేదికగా చేసుకుంటారు. దీనివల్ల ఎంతో మంది అమాయకులు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎలా ఒకసారి చూద్దాం. మనిషి సృష్టించిన విజ్ఞానాన్ని వినాశనానికి వాడుతున్న ఈ రోజుల్లో ఇలాంటి చక్కటి కమ్యూనిటీలను స్వార్థానికి వాడుకుంటున్నారు. కవితలు, సైన్స్, మన చిన్ననాటి స్కూల్ లాంటి కమ్యూనిటీలు ఉన్నట్లే శృంగారం, బూతులతో నిండిన చెత్త అశ్లీల కమ్యూనిటీలు ఉన్నాయి. మనం మన ప్రొఫైల్లో పెట్టుకున్న ఫోటోలను తీసి సునకానందం కోసమో, కక్ష సాధింపు కోసమో అశ్లీల అసభ్యకరమైన కమ్యూనిటీలలో పెట్టి అమ్మాయిల జీవితాలను ఆవేదన వలయంలో పడేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకని ఇలాంటి వాటి విషయంలో చట్టాల కన్నా ముందు మనం స్వయంగా జాగ్రత్త తీసుకుంటే మనకి మనమే మేలు చేసుకున్న వారం అవుతాం. ఇలాంటి టెక్నాలజీని పైశాచిక ఆనందం కోసం కొంతమంది చేసే ఈ నేరాల్ని సైబర్ చట్టం శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ సుందర్తో సునీల్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.